బీజేపీ పనైపోయింది. కమలం ఢమాల్, ఆహ్, కమలం తుక్కు తుక్కు ఇంకా ఏదో సంథింగ్ అంటే బీజేపీ పనైపోయిందని చెప్పడానికి గాను జూబ్లీస్ ఫలితం రాగానే ఇంకా బీజేపీ గురించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలను వండివార్చారు. బీజేపీ మీద తమ కసినంతా తీర్చుకున్నారు. సీన్ కట్ చేస్తే బీజేపీ పైన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అటాక్ చేయడం ఉధృతం చేసిందో జూబ్లీస్ రిజల్ట్ తర్వాత సరిగ్గా 5 రోజులకు ఈ ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్కు గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చాడు. అయితే నేనేమంటున్నానంటే గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడానికి బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అటాక్ చేయడానికి సంబంధం ఉందని నేను అనడం లేదు. కానీ కోఇన్సిడెన్స్ అంటాం మనం. చూడండి, జూబ్లీస్ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ నవంబర్ 14న వచ్చాయి. ఫలితం వచ్చింది నవంబర్ 14. అండ్ నవంబర్ 20న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీనికి ఇచ్చాడు, ఏది అనుమతి ఇచ్చాడు ప్రాసిక్యూషన్కి. సో ఇప్పుడు ఇక్కడ కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది స్టోరీ. సో ఇక్కడి నుంచి ఏం జరగబోతుంది అనేది ఒక చర్చ. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఉన్నాయనో, లేకపోతే ఇద్దరి మధ్య ఒక అవగాహన కుదిరిందనో, ఈ రెండు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల నాటికి పొత్తు కుదురుతుందనో రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి. రకరకాల విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు చాలామంది. అంటే దానికి బేస్ లేకపోలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారో, తాను జైల్లో ఉండగా, లిక్కర్ స్కామ్లో తాను తిహార్ జైల్లో ఉండగా బీఆర్ఎస్ పార్టీని మొత్తం బీజేపీలో కలిపేయడానికి, అందులో విలీనం చేయడానికి తమ పార్టీలోనే కుట్రలు జరిగాయంటూ ఆమె ఆరోపించిన తర్వాత ఈ బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలకు సంబంధించిన గుట్టు రట్టయింది. అయితే ఇది ఎక్కడో చోట బెడిసి కొట్టినట్టుగా మనకు కనబడుతోంది. అందువల్లనే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య వైరం ఉధృతం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా అంటే ఈ జూబ్లీస్ రిజల్ట్ వచ్చే వరకు కూడా గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు సంబంధించిన ఫైల్ను పక్కన పెట్టారు. అంటే దానిపై నిర్ణయం తీసుకోలేదు. కనీసం 70 రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేటీఆర్ అంటే మాజీ మంత్రి కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. కనుక దాని గురించి వెయిట్ చేస్తూ వచ్చారు, నిరీక్షిస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు జూబ్లీస్ రిజల్ట్ రాగానే 5 రోజుల్లో ఇటువంటి అంటే గవర్నర్ చర్య వెనుక బీజేపీ ప్రమేయం ఏమైనా ఉందా, బీజేపీ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా, కేంద్రం నుంచి బీజేపీ అగ్రనాయకత్వం ఏమైనా సూచనలు చేసిందా అనే దానిపైన అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అనేక విధాలుగా ప్రచారం జరుగుతుంది. అయితే గవర్నర్ నిర్ణయాన్ని మనం ప్రశ్నించడానికి వీల్లేదు. గవర్నర్కు విచక్షణాధికారాలు ఉంటాయి. సో ఆయన రాజ్యాంగబద్ధంగా బహుశా ఒక టైం తీసుకున్నప్పటికీ, ఒక 70 రోజులు టైం తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేశారు. సో ఇక్కడ నుంచి కథ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మొదలు కాబోతుంది. ఎందుకంటే ఒకవైపు జూబ్లీస్ ఫలితం తమకు వ్యతిరేకంగా రావడం, ఇంకొకటి 2026లో జిహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతుండడం. సో ఆ ఎన్నికల్లో ఎట్లా పెర్ఫామ్ చేయాలి, ఏం చేయాలి అని దానికి సంబంధించి బీఆర్ఎస్లో రకరకాల చర్చలు, లేకుంటే ఇంకా ప్లానింగ్ ఇదంతా జరుగుతోంది. సో కరెక్ట్గా ఇదే సమయంలో అంటే జూబ్లీస్ ఫలితం నుంచి బయటపడి అంత ఊపిరి పీల్చుకొని జరిగిన తప్పిదాలను సవరించుకొని పార్టీని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎట్లా బాగా పెర్ఫామ్ చేయాలి, ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలను ఓడించాలి, వీటికి సంబంధించిన ప్రణాళికలు రచిస్తున్న సమయంలోనే ఇటువంటి కీలక పరిణామం చోటు చేసుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి మైనస్. బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద గుదిబండ. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైన పరిస్థితుల్లో మొత్తం షో అంతా కూడా కేటీఆర్ నడిపిస్తున్నాడు. సరే, ఆ షో ఫ్లాప్ అవుతోందా లేకపోతే అదేమైనా మెటీరియలైజ్ అవుతుందా అనేది మనం కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. లైక్ జూబ్లీస్ రిజల్ట్ లాంటిది అయితే
ఆయన షో అటర్ ఫ్లాప్ అయినట్టుగానే ఆ పార్టీ క్యాడర్ కూడా భావిస్తోంది. సో కేటీఆర్ నాయకత్వ సామర్థ్య లోపం అనండి, వ్యూహ రచనలో వైఫల్యం అనండి, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ సంబంధించిన విషయాల్లో వైఫల్యం అనండి, ఇవన్నీ బయటపడ్డాయి. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఇక కేసులు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తున్నది ఒక ఫార్ములా ఈ రేస్ ఒక్కటే కాదు, ఇంకా అనేక కేసులు ఏవైతే బీఆర్ఎస్ నాయకుల మెడకు చుట్టుకొని ఉన్నాయో, అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మెడకు చుట్టుకొని ఉన్నాయి. అవి ఏ సమయంలోనైనా కూడా బీఆర్ఎస్ నాయకత్వాన్ని కాటేసే అవకాశం ఉంది. అవి పాముల్లాగా వాళ్ళ మెడకు చుట్టుకొని ఉన్నాయి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులందరికీ. సో అవి ఆ పాములన్నీ ఎప్పుడు ఏ సందర్భంలో కాటు వేస్తామో మనకు తెలియదు. రేవంత్ రెడ్డి కానీ మరొకరు కానీ ఎవరు ఉపేక్షించినా చట్టం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే చట్టరీత్యా అనేక తీవ్రమైన నేరాలకు పాల్పడిన సన్నివేశాలు కేసీఆర్ హయాంలో జరిగాయి. అందులో ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి సంబంధించిన అంశం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాళేశ్వరం లాంటి స్కామ్స్ ఉన్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది, దానిపైన సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. వీటన్నిటి నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగట్టడం ఎట్లా అనేది ఒక సమస్య. అండ్ భవిష్యత్తులో ఈ పార్టీ ఎట్లా ఉంటుంది, దీని రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఇంకొక సమస్య. ఈ సమస్యలన్నీ ఉండగానే ఇప్పుడు ఇక కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఈ ప్రాసిక్యూషన్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ అరెస్ట్ అని చెప్తున్నారు. అయితే కేసీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి కానీ, రేపు భవిష్యత్తులో కేటీఆర్ అరెస్ట్ విషయంలో కానీ ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు మనం ఏమంటాం, ఒక సామెత ఉంది, అతి సర్వత్రా వర్జేత అంటాం. అంటే అతి అనేది ఎప్పుడు కూడా సరైనది కాదు, అది ఎప్పటికైనా నష్టం కలిగిస్తుంది. అంటే జూబ్లీస్ రిజల్ట్ రాగానే బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయారనో, లేకుంటే ఇక బీజేపీ పని అయిపోయింది, బీజేపీకి డిపాజిట్లు రాని మాట నిజం, మనం కాదనడానికి లేదు. ఆ కాన్స్టిట్యున్సీలో మేము ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పాడు. అదే విషయాన్ని కిషన్ రెడ్డి కూడా చెప్పాడు, కేంద్ర మంత్రి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఒక పార్టీ ఒక కాన్స్టిట్యున్సీలో డిపాజిట్ రానంత మాత్రాన ఇక ఆ పార్టీ మొత్తం తెలంగాణలో ఆ పార్టీ పని అయిపోయింది, ఇక కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేదు, ఇవన్నీ పాపం వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ రకంగా కథనాలు రచిస్తూ ఉన్నారు, ఆ రకంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. సో బహుశా బీజేపీ అగ్రనాయకులకు, ఢిల్లీలోని అగ్రనాయకత్వానికి కూడా బీఆర్ఎస్ సంగతి ఏందో ఒకసారి చూద్దాం అని కూడా అనుకుని ఉండొచ్చు. ఇదంతా గెస్ మాత్రమే. బీజేపీ అగ్రనాయకత్వం కూడా బీఆర్ఎస్ పట్ల నిన్న మొన్నటి వరకు వీళ్ళతో కలిసి వెళ్తే బాగుంటుందని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇక ఏదైనా సరే బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎట్లా పెర్ఫామ్ చేస్తుంది ఏంటని పక్కన పెడితే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ నాయకులపైన ఉన్న కేసుల సంగతి ఏంటో ఒకసారి చూద్దామని కూడా వాళ్ళు అనుకుని ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.